మాధవీలత గారు అక్కడ ఏర్పాటు చేసింది అస్మిత్ రెడ్డి, అంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఒక సీనియర్ లీడర్గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి దానికి సంబంధించి ప్రచారం చేశారు. అంటే ఒక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న దాంట్లో కేవలం మహిళలు మాత్రమే రమ్మని, మీకు సెక్యూరిటీ ఉంటుంది, మగవాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ దగ్గరకు రావద్దని చెప్తే, తాడిపత్రి లాంటి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన పిలిచిన ఏదైతే ఒక ఇది ఉందో 31st నైట్ సంబంధించిన సంబరాలకు సంబంధించి అంత ఇన్సెక్యూరిటీగా ఎందుకు అనిపించాయి మీకు? ప్రతి ఏరియాకి ఎమ్మెల్యే ఉంటారండి. ఒక తాడిపత్రి ఏరియాకి ఎమ్మెల్యే ఉండడం ఏంటి? అసలు నిజం చెప్పాలంటే నాకు ఆ తాడిపత్రి ఏరియా ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు. ఈ రోజు పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఎవరై బాబు ఈయన ఎవరో నా గురించి మాట్లాడేది పెద్ద మనిషి అంటే ఆయన పేరు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ జేసీ పార్క్ అయింది. ఓహో, ఇప్పుడు మనకు గోల్డెన్ పార్కులు ఉంటాయి. ప్రతి పార్కుకి నేను మీనింగ్ తెలుసుకొని మాట్లాడలేను కదండి. జేసీ పార్క్ అంటే అదొక పార్క్, ఒక దానికి పేరు ఉంది. ఓకే, ఎవరిదో పెట్టి ఉంటారు పేరు అనుకున్నాను. అస్మిత్ రెడ్డి గారు ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన యంగ్స్టర్ అండి, చాలా ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్, చాలా పొలైట్ గా మాట్లాడతారని చెప్పారు. మరి ఆయన గురించి ఎవరో నాకు తప్పుగా చెప్పలేదు నేను కనుక్కున్న ప్రక్రియలో. మరి ఈయన భాష చూస్తే చాలా కుసంస్కారంగా ఉంది. కాబట్టి మరి ఈ పెద్ద మనిషి ఆయన వయసుకి ఆయన మాట్లాడే మాటలకి అసలు సంబంధమే మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. ఆగండి కాదు, మీరు అస్మిత్ రెడ్డి గారు అంటున్నారు, మాట్లాడింది ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు, అదే అస్మిత్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్. అస్మిత్ రెడ్డి గారి గురించి ఎవరు నాకు తప్పుగా చెప్పలేదని చెప్తున్నాను. అదే అంటున్నాను నేను. నేను కనుక్కున్న ప్రక్రియలో ఈ రోజు ఆయన గురించి పొలైట్ గానే చెప్పారు. మరి వారి తండ్రి గారి భాష ఎలా ఉంది అంటే, సొంత తండ్రిని మరి అలా మాట్లాడే తండ్రిని పాపం ఆయన ఏం కంట్రోల్ చేయగలరు చెప్పండి. యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి, మంచిగా ఉండాలి అనుకుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసినంత మాత్రాన రోడ్డు మీద ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారి పిఏలు కానీ, లేకపోతే ఎమ్మెల్యే గారి ఒకరి ఇద్దరు ఎవరైతే ఉన్నారో, కెన్ యూ ఏబుల్ టు సీ మీ? ఓకే, మీరు నా వీడియో చూడగలుగుతున్నారా? వీడియో పోయింది, మీరు మాట్లాడండి. యా, సో ప్రతి ఒక్కరూ కూడా కూర్చొని అయితే పని కట్టుకొని మహిళల సంరక్షణ అయితే చూడలేరు కదండి. ఇప్పుడు ఎంతో మంది, చాలా మంది మహిళలు వచ్చినప్పుడు ఆ చాలా మంది మహిళల్ని ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే గారి పిఏ కానీ, ఎమ్మెల్యే గారి పోలీస్ సెక్యూరిటీ కానీ ఎంతమందిని కాపాడగలదు? నేను అవన్నీ నేను అసలు ఎమ్మెల్యే కండక్ట్ చేస్తున్నాడని సంగతి నాకేం తెలుసు. చేసినంత మాత్రాన కూడా ఇన్ కేస్ అలాంటి ఒక పరిస్థితి వస్తే గనక నేను డెఫినెట్ గా ఎమ్మెల్యే గారికి కూడా సలహాలు ఇస్తాను, అందులో డౌటే లేదు. కాదు మాధవీలత గారు, ఇప్పుడు నేనేం తప్పు చెప్పలేదండి. నేను మహిళల సేఫ్టీ గురించి చెప్పాను. వాళ్ళు రాజకీయ నన్ను దాన్ని బీజేపీ అన్నారు, సినిమా అన్నారు, క్యారెక్టర్ అన్నారు, క్యారెక్టర్ అసాసినేట్ చేశారు, మా తాడిపత్రి మహిళల్ని కించపరిచారన్నారు. అంటే రేపు పొద్దున తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ప్రాస్టిట్యూట్స్ కింద కన్సిడర్ చేయబడతారని ఆయన పెద్ద మనిషి చెప్తున్నట్లు అయితే గనక తాడిపత్రి నుంచి దయచేసి ఎవరు సినిమా ఇండస్ట్రీకి రావద్దు, ఎందుకంటే మీరు కూడా ప్రాస్టిట్యూట్స్ గా కన్సిడర్ చేయబడతారు. ఇక రక్షణ సంరక్షణ అన్నది ఎవరు చూడలేరండి. అంతమంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి వెనకాల ఎమ్మెల్యే గారు రారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరు కండక్ట్ చేస్తున్నారు నాకేం తెలుసు అండి, నాకేం సంబంధము. నేను మహిళల సేఫ్టీ చెప్పాను, ఇప్పటికీ అదే మాట మీద స్టిక్ అయి ఉన్నాను. ఆయన భాష అంత కుసంస్కారంగా ఉంటే ఆయన సంస్కారం ఏంటన్నది ప్రజలు చూస్తున్నారు. ఇంక ఇంతకాలం బతికారు, ఇంకెన్నాళ్ళు బతుకుతారండి. ఈ వయసులో కూడా ఏదో కృష్ణారామ అని మంచి మాటలు మాట్లాడకుండా ఇలా నీచమైన భాష మాట్లాడుతున్నప్పుడు ఆయన గౌరవం, అంత గొప్ప గౌరవం ఆయనకు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.